శిల్ప శిల్ప ఆగు. నా కూతుర్ని ఎక్కడ దాచావు? చూడు. ఏమిటి నాటకం? శిల్ప ఎక్కడుంది? ఆహా, ఎక్కడుందో నీకు తెలియనట్టు అడుగుతున్నావే. నిన్నే ప్రేమించి నువ్వే తన జీవితం అనుకుని నీ ఇంటికొచ్చిన నా కూతుర్ని దాచేసి నా ఇంటికే వచ్చావంటే నీకు కావలసింది నా డబ్బేనని నాకు అర్థమైంది. 10, 20, 50 ఎన్ని లక్షలు కావాలి? నిజంగా ఇస్తావా? నీ కూతురు మెడలో కట్టడానికి ఓ పసుపు తాడు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించడానికి గుప్పెడు అక్షంతలు కావాలి. ఇస్తావా? తెమ్మంటారా? రేయ్, నువ్వు పొగరుగా మాట్లాడుతున్నావు. నీ పొగరు దించడానికి కాసేపట్లో పోలీసులు వస్తున్నారు. వాళ్ళకైనా నిజం చెప్పాల్సి వస్తుంది. పోలీసులే కాదు, ఆ దేవుడు వచ్చినా కూడా నన్ను ఎవరు ఆపలేరు. ఇప్పుడే నీ కళ్ళెదురుగానే నీ కూతురుని తీసుకెళ్తాను. మనసుంటే మా పెళ్లికి రా. ఏయ్ మిస్టర్, ఆగు. స్టాప్ దేర్. సార్, అరెస్ట్ చేస్తారా? ఇదేంటి? వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకుని వెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చా? వదలు, నన్ను వదలు. వదలు, వదలు, నన్ను వదలు. డబ్బున్న అమ్మాయిని కిడ్నాప్ చేయటమేనా నీ పని? ప్రసాద్, నమస్కారం సార్. వాడు అమ్మాయిని ఏం చేశాడో చెప్పాడా? ఎంత కొట్టినా చెప్పడం లేదు సార్. వాడి చేత నిజం చెప్పిస్తావో లేకపోతే నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావో డిసైడ్ చేసుకో. ఎలాగైనా చెప్పిస్తాను సార్. రేయ్, సోడాలు తీసురా. ఏం మందు కొడతారా? లేదు, నిన్ను కొడతాను. అది కాదండి, ఎవరో వచ్చారు. ఈ టైంలో నేను కలుస్తానా? కలవరు అని చెప్పమంటారా? ఏ చెప్పవా? చెప్పొచ్చండి, కానీ ఆయన అమ్మాయి గారి గురించి ఏదో చెప్పడానికి వచ్చారంట. ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. అయ్యో, ఈ సంగతి మీరు నోటితో చెప్పొచ్చు కదా, చేతితోటి ఎందుకు? ఎవరది? జైల్లో ఇంకా ఓతలు లెక్కబడుతూ ఉండి ఉంటాననుకున్నావా? శిక్ష అప్పుడే పూర్తయిందా అని డౌట్గా డేట్లు లెక్క పెట్టుకుంటున్నావా? ఏమిటి ఆలోచిస్తున్నావు? నన్ను కాల్ చేస్తే నీ కూతురు ఎక్కడుందో నాకు తప్ప ఇంకెవరికి తెలియదనా? కమాన్ కమాన్ షూట్! కాల్చిన చావను. ఎందుకో తెలుసా? కన్నీటితో కరుణతో మెత్తగా ఉండాల్సిన ఈ గుండె కక్షతో కసితో మీ మీద పగతో కాలం కొట్టిన దెబ్బతో ముద్దై మోడై పాషాణంగా మారిపోయింది. ట్రై చేసుకో. నా కూతురు నా దగ్గరే ఉంది, క్షేమంగా ఈ క్షణం వరకు. అర్జున్, నీ కాళ్ళు పట్టుకుంటారు. నా కూతురు లేకుండా దాన్ని చూడకుండా నేను బతకలేను. ఇది తెలిసే నీ కూతురును తీసుకెళ్లాను. నేను జైల్లో గడిపిన నిద్రలేని రాత్రులు నువ్వు గడపాలి. నేను అనుభవించిన ఆ నరకం నువ్వు అనుభవించాలి. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు నీ కన్నపేగు లాగాను. నీ వెనక ఉన్న వాళ్ళు, నేను ఎదురు చూస్తున్న వాళ్ళు అంతా బయటికి వచ్చే వరకు ఈ పులి మేక ఆట ఆడుతూనే ఉంటాను. నా వెనక ఎవరైనా మనుషుల్ని పంపినా, ఈ విషయం పోలీసులకు చెప్పినా నీ కూతురు ఇదేంటి సార్ కేసు విత్డ్రా చేసుకుంటున్నారు? అమ్మాయిని కిడ్నాప్ చేసింది వీడు కాదా? డీటెయిల్స్ నీకు అనవసరం, ముందు రిలీజ్. సారీ, నా మూలంగా చాలా. శిల్ప ఎక్కడుంది?
శిల్పని కిడ్నాప్ చేశారు. నాకు తెలుసు, నువ్వు నమ్మవు, కానీ ఇది నిజం. అర్జున్ అని నాకు శత్రువు ఉన్నాడు. ఇప్పుడు శిల్ప వాడి కస్టడీలోనే ఉంది. ఏదో టైంలో వాడు ఫోన్ చేస్తాడు. అది వింటే నిజం నీకే తెలుస్తుంది. హలో, కన్న పేగు కదిలిందా? కంటి నీరు వస్తోందా? అర్జున్, నా మీద కోపం దాని మీద చూపించడం ధర్మం కాదు. నా మీద కోపం నా మీదే చూపించావా నువ్వు? లేదే కొడతాను, చంపేస్తాను తెలియక భయంతో నీ కూతురు గజగజ వణికిపోతోంది. ఒక్కసారి మాట్లాడతావా? ప్లీజ్ ప్లీజ్ అర్జున్. నీ మీద జాలితో ఇవ్వటం లేదు, నీ బాధ పెంచడానికి ఇస్తున్నాను. ఛీ! డాడీ, ఊరుకో తల్లి, నీకేం కాదమ్మా. నాకు భయంగా ఉంది డాడీ. నువ్వెక్కడున్నావమ్మా? అది అది గుర్తులు చెప్పగలవా? చెప్పలేదు. కూలి తన బిడ్డను నోటితో కరుచుకుని రోజుకో చోట దాచినట్టు దాస్తా నీ కూతుర్ని, నీ చావు కబురు వినే వరకు. హలో హలో, నా కూతురి మీద నీకెంత ప్రేమ ఉందో పోలీస్ స్టేషన్లో చూశాను. దానికోసం నీ ప్రాణాలు కూడా ఇస్తావని తెలుసుకున్నాను. పాపు వంశీ, కన్యాదానం చేసేటప్పుడు పట్టుకోవలసిన నీ కాళ్ళు ఇప్పుడే పట్టుకుంటున్నాను. నా కూతురు నాకు తెచ్చివ్వు ప్లీజ్. ఈ చేతులతో మీ ఇద్దరి పెళ్లి ఘనంగా జరిపిస్తాను. ప్లీజ్ వంశీ. అర్జున్ ఎవరు? ఒక క్రిమినల్. 10 ఏళ్ల క్రితం ఒక కేసులో నేను సాక్ష్యం చెప్పడం వల్ల జైలు పాలయ్యాడు. ఇప్పుడు జైలు నుంచి రాగానే నా కూతురిని కిడ్నాప్ చేశాడు. ఏ జైలు నుంచి వచ్చాడు? ముషీరాబాద్ సెంట్రల్ జైలు. వాడు నిన్ను ఉంచవలసిన చోటు ఇది కాదు. కొంచెం చూస్తాళ్ళ నేర్చుకో. ఏంటి నేర్చుకునేది? రోడ్ చూస్తావురా? రాంగ్ రూట్లో వచ్చింది మీరు. రాంగ్ రూటా? ఓసారి అలా చూడండి. 1 వే. ఐ సీ. ఆ ఖైదీ పేరు ఏమన్నావు? అర్జున్ ఈ మధ్యనే విడుదలయ్యాడు. ఇతను ఇప్పుడే చూశాను. అయితే అబ్దుల్ మెకానిక్ షెడ్ లో ఉండుంటాడు. అతను ఒక్కడే అప్పుడప్పుడు అర్జున్ చూడటానికి జైలుకు వస్తుండేవాడు. అర్జున్ బాయ్, ఇప్పుడు ఫారెస్ట్కి వెళ్ళినా కూడా ఏం పర్వాలేదు. అబ్దుల్లా అంటే నేనే. అర్జున్ ఎక్కడ? అర్జున? అతనెవరు? ఇదేంటి తెలియదంటే కొడతావు ఎందుకు? తెలుసు అని చెప్పేదాకా కొడతా. తప్పించుకోవడానికి ప్రయత్నించకు. ఈ అడవిలో ప్రతి చెట్టుకి కళ్ళుంటాయి. అవి నిన్ను కనిపెడుతూనే ఉంటాయి. అప్పయ్య దొర, ఈ పిల్ల అంకినేడి ప్రసాద్ కూతురు. ఇక్కడి నుంచి కదలకుండా చూసుకో. అట్టాగే దొర.
ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు? కాలేజ్ స్టూడెంట్స్తో పాటు బాటనీ టూర్కి వచ్చి దారి తప్పిపోయాను. నన్ను నమ్మండి సార్. రాత్రిపూట అడవి దాటి వెళ్ళటం చాలా కష్టం. ఇక్కడే పడుకుని తెల్లారాక వెళ్ళిపో. ఆ అమ్మాయికి మతిస్థిమితం లేదు. అసలు వైద్యం చేయించుకోవడానికి అడవిలోకి వచ్చింది. నువ్వేం పట్టించుకోకు. ఊరుకో శిల్ప. వంశీ, శిల్ప, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఈ రాత్రి గడిస్తే చచ్చిపోదామనుకున్నాను. నేను వచ్చాను కదా. వంశీ, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. తెలవాలి. ఏం చేయాలో చెప్తా. హాయ్ గైస్. నిగనిగలాడే నలుపు నుంచి తళతళలాడే తెలుపు రంగుకి మారాలంటే తాగండి ఈ కోక్. జస్ట్ ఒక డబ్బా తాగితే మీ రంగు పోయి నా రంగులోకి వస్తారు. తాగుతారా? ఎవరికి కావాలి కోక్? ఆ పిల్ల తప్పేం లేదు, మనోళ్ళు ఎగబడ్డారు. లోకం తెలియని అమాయకులతో ఆడుకునే జబ్బు నీ బాబుతో పాటు నీకు ఉందన్నమాట. మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళావో ఈసారి నేను కాదు, ఈ గొడ్డలే నీకు సమాధానం చెప్తుంది.